పశ్చిమ గోదావరి జిల్లా ఉండి నియోజకవర్గం భీమవరం పాలకొల్లు ఈ నియోజకవర్గాలు మూడు కూడా తెలుగుదేశం పార్టీకి ఖర్చు కోట్లుగా ఉంటాయి. అటువంటి భీమవరం నియోజకవర్గంలో ప్రస్తుతం కూటమి అభ్యర్థి పులపర్తి రామాంజనేయులు గారు ఎమ్మెల్యేగా గెలుపొందారు. జనసేన పార్టీ నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందిన తర్వాత భీమవరం నియోజకవర్గంలో తెలుగుదేశం యొక్క పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి, భీమవరంలో తెలుగుదేశం పార్టీ నాయకులకు అయితే పర్వాలేదు, అయితే కూటమిలో భాగంగా భీమవరం సీట్ని జనసేన కేటాయించి అదే తెలుగుదేశం పార్టీ మాజీ ఎమ్మెల్యే ఉన్నటువంటి పులపర్తి అనిబాబు గారికి జనసేన పార్టీ టికెట్ గెలిపించారు. ప్రస్తుతం అనిబాబు గారు జనసేన పార్టీ నుంచి గెలుపొందిన తర్వాత తెలుగుదేశం, భారతీయ జనతా పార్టీ, బీజేపీ నాయకులను కలిసి ఏ విధంగా ముందుకెళ్తున్నారు, తెలుగుదేశం యొక్క పరిస్థితులు ప్రస్తుతం భీమవరం నియోజకవర్గంలో ఏ విధంగా ఉన్నాయి అనే అంశాలు మనతో మాట్లాడడానికి టీడీపీ సీనియర్ నాయకులు మయాగాపుడు గంగారాం గారు ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని విషయాలు తెలుసుకున్నాం. నమస్తే గంగారాం గారు. నమస్కారం అండి. గంగారాం గారు, ప్రస్తుతం అనిబాబు గారు జనసేన పార్టీ ఎమ్మెల్యేగా ఉన్నారు. ఆయన గతంలో తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేగా కూడా పనిచేశారు. ఈ అనిబాబు గారు జనసేన పార్టీ నుంచి గెలుపొంది సంవత్సరం కాలంలో, ఈ సంవత్సర కాలంలో ఆయన నియోజకవర్గంలో చేసిన అభివృద్ధి ఏంటి అంటే మీరు ఏం చెప్తారు? ముందుగా మన భీమవరం నియోజకవర్గం కూటమి ప్రభుత్వం వచ్చి సంవత్సరాల కాలంలో మరి ఏం జరిగిందని మీరు అడుగుతున్నారు. మరి గత ప్రభుత్వం 2019 నుంచి 24 వరకు కూడా ఏ పని చేయలేదు. ఈ సంవత్సర కాలంలో ఏదైతే 5 సంవత్సరాలు ఆగిపోయిన పనులన్నీ కూడా ఈ సంవత్సర కాలంలోనే మన కూటమి ప్రభుత్వం పులపర్తి రామాంజనేయులు గారు ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో చక్కగా అన్ని కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఓ పక్కనే పంట కాలాలు తవ్వారు, అలాగే మురుక్కాలు తవ్వారు, రోడ్లు వేశారు. అన్నీ కూడా సంవత్సర కాలంలోనే అన్ని పనులు పూర్తయ్యాయని ఈ పత్రికగా మీరు చెబుతున్నాం. అంటే అన్ని పనులు అంటే ఏం చేశారండి ఆయన? అసలు రోడ్లు చాలా అధ్వానంగా ఉన్నాయండి గత ప్రభుత్వంలోను. మరి వీళ్ళు వచ్చిన తర్వాత ముఖ్యంగా మా రోడ్డే చూసుకుంటే డిసెంబర్ నుంచి భీమవరం ఏం రావాలంటే నానా తంటాలు పడేవాళ్ళు. బండి మీద వెళ్తాక కానీ బండి మీద ఎదురు వెళ్ళినా ఇబ్బందిగా ఉండేది. అటువంటిది వచ్చి రాగానే మన ఏదైతే కోట ప్రభుత్వం ముందుగా అన్ని రోడ్లు కూడా వేయించాలని చెప్పేసి వీటిలో మా రోడ్డు చక్కగా ఈవేళ 10 నిమిషాల్లో వెళ్ళి వచ్చేలాగా ఆ రోడ్డు ఏర్పాటు చేయడం జరిగింది. మీరు చూస్తున్నారు వచ్చారు మీరు. అలాగే పంట కావాలి కానీ మురికి కావాలి కానీ తూటి డెక్కతోటి ఊడిపోయి ఉండే అన్నీ కూడా. అవన్నీ కూడా ఈయన వచ్చిన తర్వాత చంద్రబాబు ఆధ్వర్యంలో మరి తెలుగు కోట ప్రభుత్వం ఆధ్వర్యంలో అన్నీ కూడా కాలువ చక్కగా పూడికలు తీసి అన్నీ కూడా రైతులకి అటు తాగునీటికి అన్నీ కూడా చాలా క్లాస్గా తయారు చేసి ఇవాళ చూసారు మీరు. కాలువ చూడండి, పంట కాలం మీరు మొన్నటి వరకు ఊడిపోయింది మురికి కాలం. అన్ని కాలంలో దేనే కదా, అన్ని కాలంలో కూడా మొత్తం రాష్ట్ర లెవెల్లో ప్రైవేట్ కార్యక్రమాలు కూటమి ప్రభుత్వం చేస్తుందని మీరు తెలియజేస్తున్నాం. 2014లో ఆంధ్ర రాష్ట్రం విడిపోయిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యారు. ఇటు అమరావతిని అటు పోలవరాన్ని రెండు అభివృద్ధి చేసుకుంటూ ముందుకెళ్తున్నారు ఆయన. అయినప్పటికీ కూడా 2019 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ ఘోర పరాజయం పడింది. దీనికి కారణం ఏంటంటారు, కారకులు ఏమంటారు? 2019లో ప్రభుత్వం రాకపోవడానికి కారణాలు అనేక 2-3 కారణాలు ఉన్నాయి. ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు అటు పోలవరం కానీ ఇటు రాజధాని కానీ అభివృద్ధి విషయంలో బాగానే చేశారు. అలాగే సంక్షేమ పథకాలు కూడా అందించారు. కాకపోతే ఏంటంటే ఆ 2 విషయాలు, ఒకటి ఏంటంటే కూటమికి లేకుండా విడిగా పొడి చేయడం ఒకటి కారణమైంది. రెండోది నేను రాజన్న బిడ్డని, మరి రాజశేఖర వారసుగా నాకు ఒక అవకాశం ఇవ్వండి అని తల్లి చెల్లిని అడ్డం పెట్టుకుని, తండ్రి కూడా ఆయన చేసిన మంచి కార్యక్రమం అడ్డం పెట్టుకుని అడ్డదారిలో వచ్చేది తప్ప ఆయనకి ఎప్పుడు కూడా ప్రజల్లో సానుబంధం లేదు, రాదు కూడా. ఆ రోజున పాదయాత్ర చేసినప్పుడు తెలుగుదేశం పార్టీ కానీ జగన్మోహన్ రెడ్డి గారు కానీ ఆయన చెల్లి కానీ తల్లి కానీ పాదయాత్ర చేసినప్పుడు తెలుగుదేశం పార్టీ ఎటువంటి అభ్యంతరాలు చెప్పలేదు, ముందుకు కొనసాగింది. అయినప్పటికీ కూడా అటు పవన్ కళ్యాణ్ గారు
వారాహి యాత్ర చేస్తానంటే ఆ వాహనాన్ని కూడా హైదరాబాద్ నుంచి రానివ్వనున్నారు వైసీపీ వాళ్ళు. అదేవిధంగా మీ యువ నాయకుడు నారా లోకేష్ గారు బస్సు యాత్ర చేస్తున్నప్పుడు, పాదయాత్రలో బస్సు యాత్రలు చేసినప్పుడు కూడా ఇదే భీమవరం నియోజకవర్గంలో ఆయన మీద రాళ్ళు ఇచ్చి కొట్టి తిట్టి అన్నీ చేశారు. రేపొద్దున మళ్ళా జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర చేస్తే మీరు కూడా అదే విధంగా ప్రవర్తిస్తారా? ఆయన అడ్డుకుంటారా? మరి ఆ రోజున రాజశేఖర రెడ్డి గారు పాదయాత్ర చేశారు ఏ టైంలోనూ తెలుగుదేశం టైం. అలాగే జగన్మోహన్ రెడ్డి గారు చేశారు పాదయాత్ర, అది చంద్రబాబు గారి టైంలోనే. అలాగే షర్మిల, అలాగే తల్లి జయమ్మ గారు, వీళ్ళందరూ కూడా ఏ పాదయాత్ర చేసినా ఏం చేసినా మా నాయకుడు వాళ్ళకి సపోర్ట్ చేసి అందరినీ వాళ్ళకి బాగా ఈ సెక్యూరిటీ ఇవ్వండి, వాళ్ళ సవ్యంగా జరిగేలా చూడండి అని చెప్పాడు తప్ప, మరి మొన్న మా లోకేష్ బాబు గారు చేసినప్పుడు చాలా దారుణంగా మన భీమవరం నియోజకవర్గంలో నేనున్నాను కూడా ఇలా దారుణంగా వాళ్ళ ప్రవర్తించారు, అందరూ చూశారు. మరి అది ఆ సంస్కృతి మా పార్టీకి కానీ మా పార్టీ నాయకులకు కానీ కార్యకర్తలకు ఎవరికి లేదండి. మరి పవన్ కళ్యాణ్ గారు వారాహి యాత్ర చేస్తారంటే దారుణంగా హైదరాబాద్ నుంచి వామనరావుని అడ్డుకుని మరి అనేక రకాల దారుణమైన మాటలతోటి చేతలతోటి చాలా బిహేవియర్ చాలా దారుణంగా చేశారు. అటువంటి సంస్కృతి మా పార్టీకి కానీ మా నాయకులు కానీ మా కూటమి నాయకులకు ఎవరికి లేదని తెలియజేస్తున్నాం. 2019లో అఖండ మెజార్టీ సాధించినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు నవరత్నాల పేరుతో సంక్షేమ పథకాలని వాలంటీర్ వ్యవస్థ, సచివాలయం వ్యవస్థ ద్వారా నేరుగా లబ్ధిదారులకు అందించమని చెప్పాడు ఆయన. అయినప్పటికీ కూడా మన జరిగిన ఎన్నికల్లో కూటమి ప్రభుత్వం విజయం సాధించింది. జగన్మోహన్ రెడ్డి గారు అతి ఘోరంగా పరాజయం పడేయారు. దీనికి కారణం ఏంటంటారు? నవరత్నాలు పెట్టి ఏదైతే మన వాలంటీర్లు పెట్టి వ్యవస్థనే దుర్వినియోగం చేశారు. ఎందుకంటే ఈ వాలంటీర్ వ్యవస్థ అనేది కనీసం ఎమ్మెల్యే కూడా తెలియని స్టేజ్ వచ్చేసింది ఈ వాలంటీర్ ద్వారా. ఏదన్నా అడిగితే ఎమ్మెల్యే గారు మీ వాలంటీర్ని అడగండి అనే స్టేజ్ తెచ్చారు. రెండోది ఏదైతే ఆ రైతులు ఈ మన పట్టాదార పాస్ పుస్తకాలు ఆయన ఫోటో వేసుకోవడం, 40 లక్షలు ఇట్టి మనం కొనుక్కుంటే మరి ఆయన ఫోటో పెట్టుకుంటాం అంటే ఎవరికి కూడా ఆశ్రయం తగ్గడం కాదు. అది కూడా చాలా ఇబ్బందికర విషయం. అలాగే ఈ సర్వే కూడా మరి సమానమైనటువంటి చీకుండా వాళ్ళు ఏదో చేసుకెళ్ళిపోవడం, రాళ్ళు పాదుకోవడం, ఫోటోలు వేసుకోవడం, ఇది తప్ప మరి రైతులకి ప్రత్యేకమైనటువంటి ఈ సర్వే అనేది లేకుండా ఒక యాక్ట్ 2024లో ఓటమి అడుగుతున్నారు మీరు. ఆయన ఓటమి కారణం ఆయనే. ఆయన జగన్మోహన్ రెడ్డి గారే కారణం దానికి. ఆయన చేసినటువంటి రాక్షస పాలన దాన్ని చూసి విసికెత్తిపోయి మొన్న జరిగిన ఎన్నికల్లో కూటమి ప్రభుత్వం అక్కడ విజయం సాధించింది. దీనికి కారణం ఏంటంటారు? కారకులు అంటారు. దానికి కారణం ఆ పోవడానికి మన విజయం రావడానికి కారణం జగన్మోహన్ రెడ్డి గారే. ఆయన ఓడిపోవడానికి కారణం ఆయన రాక్షస పాలన. అలాగే కక్ష సాధన చర్యలు 5 సంవత్సరాలు కూడా. మొన్న మన అచ్చెన్నాయుడు గారు మొదలు తీసుకుని చంద్రబాబు నాయుడు గారు కూడా అందరినీ కూడా కక్ష సాధన చర్యలుగా చేయడం, అందరికి కూడా విసిగించి అందరూ కూడా ఈ పార్టీ అయినా ఓడించాలని చెప్పేసి అందరూ మరి ఏకప్రాయంతో కూటమి అఖండ విజయం చేకూర్చారని మీకు తెలియజేస్తాను. ముఖ్యంగా చంద్రబాబు లాంటి వాడినే మరి ఆయన్ని అరెస్ట్ చేసి జైల్లో ఉంచి నానా ఇబ్బంది పెట్టారంటే చంద్రబాబు అంటే వాడికే మరి రక్షణ లేకుండా పోయిందంటే మరి తర్వాత జనాలకు ఏముంటుందనే రక్షణ అని చెప్పి అందరూ కూడా ఊహించుకుని అందరూ కూడా అఖండ మెజార్టీ ఈ కూటమి ప్రభుత్వానికి అండగట్టారని మీకు తెలియజేస్తాను. భీమవరం నియోజకవర్గంలో శ్రీనివాస్ గారు 10 సంవత్సరాలు, పులపర్తి రామాంజలి గారు 10 సంవత్సరాలు పరిపాలించారు. వీళ్ళిద్దరు భీమవరం నియోజకవర్గాన్ని ఎవరు అభివృద్ధి చేశారంటే మీరు ఏం చెప్తారు? నిజంగా కూడా ఈ పరిపాలనలో మన రామాంజలి గారే మరి కాంగ్రెస్ లో ఎమ్మెల్యేగా ఉన్నారు, ఆయన తర్వాత తెలుగుదేశం ఎమ్మెల్యే ఉన్నారు, ఇప్పుడు జనసేన పార్టీ ఎమ్మెల్యే ఉన్నారు. మరి అభివృద్ధిలో మరి చెప్పుకోవాలంటే కాస్త ఎక్కువ మరి అంజలి గారు వారి పాలనలోనే కొంచెం ఎక్కువ అభివృద్ధి జరిగిందని నేను తెలియజేస్తాను.
అంటే ఏం ఆయన ఆ టైంలో ఏం అభివృద్ధి చేశారండి? అంటే రోడ్లన్నీ సాగునీరు, అలాగే త్రాగునీరు, ముఖ్యంగా మా దిర్సూరు గ్రామానికి రోడ్ లేదు. మీకు తెలుసు 10 కోట్ల రూపాయలు ఎవరితో సిమెంట్ రోడ్డు 5 కిలోమీటర్ల రోడ్డు అంటే చాలా ఆ, విశేషం. 5 కిలోమీటర్ల సిమెంట్ రోడ్డు 18 అడుగుల ఎడల్పు మరి వేసారంటే 10 కోట్ల మా దిర్సూరు రోడ్డు. తర్వాత మంచినీరు దేవారం ఫిల్టర్ వాటర్ ఎట్లా ఉంటుంది అలా ఉంటుంది మీకు ఇక్కడ దిర్సూరులో వాటర్. ఈ గ్రామం కాకుండా చుట్టుపక్కల 10 గ్రామాలకి ఒక వాటర్ స్కీమ్ పెట్టి ఫిల్టర్ వాటర్ చక్కగా అందించిన ఘనత అంజోగూరు దక్కుతుంది. మా గ్రామం మరి అలాగే అన్ని గ్రామాలు చేశారు. ఎక్కువగా మా గ్రామంలో ఈ నీరు రోడ్డు వ్యవస్థ చాలా మెరుగుపడింది. కార్పొరేట్ కంపెనీలు పేరు చెప్పగానే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు గ్రీన్ కార్పెట్ చాలా స్వాగతం సుస్వాగతాలు చెబుతూ అలాగే స్థలాలు ఇచ్చి, పొలాలు ఇచ్చి, రుణాలు ఇచ్చి, ఇన్సూరెన్స్ ఇచ్చి అన్ని సౌకర్యాలు కల్పిస్తుంది. ఆత్మ విదేశీ మార్గద్రవ్యం వస్తుంది. అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వానికి 14% ఆదాయం వస్తుంది. అయినప్పటికీ కూడా ఆక్వా రైతులకి నాణ్యమైన చేపలు అందించలేకపోతున్నారు, నాణ్యమైన రేపిళ్ళు అందించలేకపోతున్నారు. ఒక ఇన్సూరెన్స్ లేవు, సబ్సిడీ లేవు, ఏమీ లేవు. అది దీని అందరికీ కారణం ఏంటి? ఆక్వా రైతులు ఆక్వా రంగం మరింత ముందుకు సాగాలంటే ప్రభుత్వం నుంచి ఎటువంటి సహాయ సహకారాలు కావాలి? ఒక ఆక్వా రైతుగా మరి మీకు తెలియజేసేది ఏంటంటే గత ప్రభుత్వంలో ఏదైతే కరెంట్ సబ్సిడీ తీసేసి 55 రూపాయలతో ఇచ్చే ట్రాన్స్ఫర్ 5 లక్షల వరకు చేసేసి అలాగే రైతుకి గిట్టుబాటు లేక అలాగే ఫీడ్ మీద రేట్లు పెంచేసి చాలా దారుణమైనటువంటి వ్యవస్థలో మరి ఈ రొయ్యల సాగు సాగింది. మరి ఇప్పుడు కూడా అలాగే ఉంది, కానీ కొంతవరకు ఫీడ్ మేత తగ్గించారు, కానీ ఇంకా తగ్గించాలి. అలాగే నాణ్యమైన రొయ్య పిల్ల మరి రైతులకు అందించాలి ప్రభుత్వం వారు. అలాగే ఏదైతే మద్దతు ధర ధాన్యానికి ఉందో అలాగే రొయ్యకు కూడా మద్దతు ధర ప్రకటించి మరి ఆదుకోకపోతే రొయ్య రైతులు చేప రైతులు చాలా కష్టాలు ఊబిలో కూరుకుపోయారు. కాబట్టి వాళ్ళందరికీ ఉపశమనం ఇచ్చి ఈ కరెంటు మీటర్లు కూడా కరెంటు ట్రాన్స్ఫర్లు కూడా తగ్గిస్తా అన్నారు చంద్రబాబు నాయుడు గారు. త్వరగా అది కూడా రైతుకి అందించేలా చూడాలి ప్రభుత్వం కూడా. ఏదైతే ఇంకోటి ఏంటంటే రైతులకి ముఖ్యమైనది రొయ్యలు అకాల వర్షాల వల్ల లేకపోతే టెంపరేచర్ తేడా వల్ల పోతూ ఉంటాయి. ఆ టైంలో ఈ దళారులు చాలా దారుణంగా ఖరీదు చేస్తున్నారు. అటువంటి లేకుండా ఉండాలంటే ప్రభుత్వం వారు మరి వాళ్ళకి కోల్డ్ స్టోరేజ్ ఏర్పాటు చేసి వాళ్ళు అనుకున్న టైంలో అమ్ముకునేలాగా వాళ్ళకి గిట్టుబాటు వచ్చేలాగా చేసుకుంటే రైతుకి చాలా బాగుంటుందని చెప్పి మీకు తెలియజేస్తున్నాను.